ఫోర్ట్ అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కాదు, ఏమీ కాదు. ఫోర్ట్ అయితే మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంది. ఇది మోక్తలా అంట. వాటర్ ఉంది కదా, సో చుట్టుపక్కల ఏమన్నా వైల్డ్ లైఫ్ ఉందేమో అన్న చిన్న సెర్చ్. పులులు కనబడే ఛాన్స్ ఉన్నది అని అన్నాడు. ఫోర్ట్ అయితే చూడండి అక్కడ వరకు స్ప్రెడ్ అయి ఉంది, అక్కడ వరకు అంతా ఫోర్ట్ స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ క్లియర్గా చూడండి వాటి గోర్లు ఎంత పెద్ద పంజాలు. రాణిమహల్ దగ్గర పులి అయితే సంచరించింది లాస్ట్ ఒక 2 or 3 days ముందు. ఇక్కడ కుక్క కరిచిన, పిచ్చి పట్టిన, దెయ్యం పట్టిన ఇక్కడికి వచ్చి ఈ బాబా వారిని దర్శించుకొని స్నానం కూడా చేస్తూ ఉంటారంట. అక్కడ క్లియర్ అవుతుందంట. నాకు వాట్ సాటిస్ఫైయింగ్ హియర్ అని అంటే మన సెల్ఫ్ డ్రైవింగ్తోనే మనం సఫారీకి వెళ్ళొచ్చు. దాట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ నర్నలా ఫారెస్ట్. ఫ్రెండ్స్, ఎదురుగా కొండలు కనబడుతున్నాయి కదా, ఐ థింక్ ఇట్స్ విజిబుల్. ఆ ఎదురుగా కనబడుతున్న కొండలే మళ్ళీ చిక్కల్దార కొండలు. ఏమైందంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ చిక్కల్దార కొండలు ఉంటే ఫస్ట్ టైం ఇక్కడ మార్నింగ్ ఇటువైపు విజిట్ చేశాను. ఇప్పుడు నార్లా ఫోర్ట్ ఇటువైపు ఉన్నది. ఆ ఇటువైపు ఉన్నదాన్ని రావడానికి ఆ కొండ దిగి ఆ కొండ చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చాను. అంటే ముఖ్య ఎక్కడ ఉందంటే ఇలా చూపించినట్లు నార్నలా ఫోర్ట్కి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చాను. సేమ్ చిక్కల్దార రీజియన్లో ఉన్న కొండలే ఇవి కూడా. సహ్యాద్రి మౌంటైన్ రేంజ్. ఈ లేక్ చూస్తున్నారు కదా, ఈ లేక్ మరి ఏదో కాదు. ఇందాకలా మార్నింగ్ టాప్ వ్యూ నుంచి చూసాం కదా, ఆ కొండలో టాప్ వ్యూ నుంచి చూసిన లేకే ఇది. ఇప్పుడు ఆ లేక్ వరకు వచ్చాం. ఆ కొండల పైన ఇందాక వ్యూ. ఇప్పుడు ఇటుపక్క రావడానికి కొంచెం దూరం రావడానికి చుట్టూ తిరిగి వచ్చాం. టైగర్ రిజర్వ్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అనుకుంటా. ఒకసారి కనుక్కొని వద్దాం. ఫస్ట్ టైం ఎంటరింగ్ ఇంటూ ఫారెస్ట్ బట్ విత్ ఎ గైడ్. నాకు ఎందుకో అక్కడ పచ్చిమార్హిలో వెళ్ళాలనిపించలేదు, నాకు ఇక్కడైతే వెళ్ళాలన్నది. ఎగ్జైటెడ్, లిటిల్ ఎగ్జైటెడ్. ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. टाइगर अभी आगे तुमको बताऊंगा मैं। वहाँ पर है टाइगर, ये यहाँ पर उसने किया था। अच्छा, शिकार किया था उसने। इतने मन गाइड కింద పెట్టారు. నాम क्या? रामकृष्ण खारदे। రామకృష్ణ ఖార్దు కాస్దే. అచ్చా, అది మరి అక్కడ చెప్పడం అయితే మనకి ఈ ఫారెస్ట్ లోని హార్న్ కొట్టొద్దు, వేరే ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ జిప్సీ పంపిస్తారు కానీ మీకు ఏదో కొంచెం దూరం దాకా తీసుకెళ్తాడు అని చెప్పారు. బట్ వాళ్ళు కొంచెం కలరింగ్ ఇచ్చారు కానీ నాకైతే ఏం అనిపించట్లేదు. మేబీ వాళ్ళు చెప్పింది నిజమైతే హ్యాపీయే కదా. సాంబార్ కా షికార్ కియా థా. సాంబార్ కా షికార్ కియా టైగర్. ఇక్కడ పులి సాంబార్ని ఇక్కడే వేటాడిందంట, ఈ ప్లేస్ లోనే. 2 दिन रुका सर यहाँ पर। 2 days ఇక్కడే ఉన్నదంట. बाजू में नदी है। हाँ भाई, पानी किससे यहाँ पर? पानी के पास आते हैं. ముందు చూస్తున్నారు కదా, అది జంగల్ కి వెళ్ళే దారంట. అయితే మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళట్లేదు. దాంట్లోకి వెళ్ళాలంటే డెఫినెట్ గా వాళ్ళ జిప్సీని తీసుకోవాలా, లేదా మన దగ్గర ఏ థారో లేకపోతే మన దగ్గర ఏమైనా జిప్సీ ఉంటే అప్పుడు మనల్ని అలౌ చేస్తారంట మనం డ్రైవ్ చేసుకోవడానికి. कितना लेता है जी इस जंगल में जाने का? इधर सर अपने को 3450 जंगल सफारी। 3450 3450 अपना कर्नाटक के लिए 2450 जिप्सी के लिए। अच्छा अच्छा अच्छा. ఈ ఫారెస్ట్ కొంచెం లోన్లీగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎక్కువగా వచ్చేది లేదు. कई विजिटर्स आते रहते हैं यहाँ? आते ना, వీకెండ్స్ में आते हैं. అందుకని కొంచెం లోన్లీగా అసలు ఏం లేకుంటుంది. మనం పర్మిషన్ తీసుకున్నట్లయితే
ఓన్లీ నర్నల ఫోర్ట్ విజిట్ చేయడానికి మాత్రమే. ఆ ఫోర్ట్ విజిట్ కూడా బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రోడ్ లేదు అంటే ఏదో అలా ఈ గడ్డి ఎండిపోయిన గడ్డిలో వెళ్తుంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది మన సొంత కార్లోనే వెళ్తూ ఉంటే వాళ్ళ ఫారెస్ట్ జీప్ సఫారీలో కాకుండా మన ఓన్ బండిలో వెళ్తుంటే అదొక అనుభూతి. జంతువులు కనబడకపోని ఇదొక అనుభూతి. అక్కడ ఏదో అడవిలోని మనం లాస్ట్ టైం వాయనాడు దగ్గర చూసిన అడవిలోని ఒక స్టేట్మెంట్ ఉంది కదా, వైల్డ్ లైఫ్ అపియర్స్ వెన్ యూ లీస్ట్ ఎక్స్పెక్ట్ ఇట్ అన్నట్లు. వైల్డ్ లైఫ్ గురించి మనం ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత దూరంగా మనకు కనబడదు. నేను అదే ఎప్పుడు ఫాలో అవుతున్నాను. ఫారెస్ట్ లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వచ్చినప్పుడు అదే ఎప్పుడు ఫాలో అవుతున్నాను. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూడా ఏమైనా కనబడతాయా లేదా అని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందులో కొండ మీద ఉన్నాడు. అండ్ ఇప్పుడు వచ్చిన గైడ్ కూడా చెప్తుంది ఏంటి అని అంటే, సమ్మర్లో అయితే నర్నల పైన ఒక లేక్ ఉన్నదంట. ఇప్పుడు ఎలాగో రైనీ సీజన్, వింటర్ సీజన్ అంటే వాటర్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. సో జంతువులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆ వాటర్ ఉన్న దగ్గర ఉంటాయి. బట్ సమ్మర్లో అయితే నర్నల పైన ఒక 2 లేక్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం జంతువులన్నీ అక్కడికే వస్తాయంట. దట్టు చూడాలి అని అనుకుంటే ఆ ఫారెస్ట్ వైపు వెళ్తే కనబడతాయి అని అంటాడు. బట్ అక్కడికి మన వెహికల్ నాట్ అలౌడ్ అంట. సో ఐఎమ్ నాట్ దాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాంట్లోకి వెళ్ళడానికి. సో నర్నల ఫోర్ట్ ఆ పైన చూస్తున్నారు కదా, కొండ పైన, హోప్ అదే అనుకుంటా. ఆ పైన కనబడుతుంది చూసారు, ఫోర్ట్కి సంబంధించిన ద్వారం. దాన్ని షానూర్ దర్వాజా అంటారంట. అంటే షానూర్ ఇందాక ఊరుంది కదా, అది ఇక్కడ నుంచి ఎంట్రీ. పైన ఉన్నదంతా ఫోర్ట్. ఫోర్ట్ బౌండరీ వాళ్ళు. రాజు నల్లాల రాజు. రూట్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఫైనలీ we have arrived at the fort. మెహందీ దర్వాజా. ఇది మెహందీ దర్వాజా అంట. we have arrived at మహాకాళి దర్వాజా. ఇక్కడ ఆగి ఇక్కడ మనం చూస్తాం మహాకాళి దర్వాజా నర్నల ఫోర్ట్కి. ఈ రోజు మన విజిట్ లో ఫస్ట్ పాయింట్ ఇది. यही मेन फोर्ट। आगे क्या होगा? आगे है ना सर, अंबरमर है उधर आगे। हाँ तो कोई अपना उधर घाट पर है उधर। हाँ ये अपना यहाँ खुनुगुरुज है सर। हाँ आगे और पढ़ना है अपने को, लेकिन जो नरनाड़क है हाँ 1 नंबर फोर्ट्स ए है। अच्छा వచ్చినా రావచ్చు అంటున్నాడు. సూపర్. पंखुर है अंदर। ये रानी का मंदिर है क्या? नहीं सर वो आगे है। ये अपना दरवाजा महाकाली दरवाजा। दिस इज जस्ट वे दरवाजा నర్నాలలోని మహాకాళి దర్వాజా. సూపర్. ఇక్కడ షిట్ కనబడుతుంది కదా, వేరేది, అది ఎలుగు పెట్టింది. अब बेर का टाइम होगा ना सर, तो बेर खा के यहाँ से पूरा बेर के झाड़ा है, तो यहाँ से ऐसे जाएंगे वो పైన ఏదో వ్యూ పాయింట్ అనుకుంటా. ఫోర్ట్ అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కాదు, ఏమీ కాదు. ఫోర్ట్ అయితే మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంది. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద టాప్. वो दरवाजा का नाम क्या है? ये मेहंदी दरवाजा। अपन మెహందీ దర్వాజా. మెహందీ దర్వాజా. అది ఇది शानूर दरवाजा है। షానూర్ దర్వాజా ఇందాక అక్కడ చూసింది. ఇదేమో వచ్చి మహాకాళి దర్వాజా. अब आगे అంటే గేట్స్. ఇటు ఎగ్జిట్ దారులు ఉన్నాయి.
यहाँ से एग्जिट है ना? हाँ सर, यहाँ से उतर सकते हैं। ఓకే లెట్స్ గో. ఇది మహంకాళి దర్వాజ్ అండ్ ఎండ్ ఆఫ్ మహంకాళి దర్వాజ్. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకా పైన ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఓన్లీ గేట్స్ మాత్రమే, ఎంట్రీ గేట్స్ మాత్రమే. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వైల్డ్ లైఫ్ హియర్. ఎటువంటి వైల్డ్ లైఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మహాకాళి దర్వాజ్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నా. ఇది ఫస్ట్ విజిట్ పాయింట్. ఫస్ట్ రెండు ఉన్నాయి కానీ అక్కడ దిగి చూడడానికి అయితే మనం ఏం చేయలేం. దిగి చూడడానికి అయితే మొత్తం గడ్డి రాళ్ళతో నిండుతూ ఉంది. ఇది విజిట్ చేయగలడానికి ఉన్న ప్లేస్. మనం ఇంకొంచెం టాప్కి వెళ్తున్నాం ఇందాక దగ్గర నుంచి. ये है सर, तीसरा भाग है। तीसरा भाग हाँ, नाम है। क्या नाम है इसका? तेलियागढ़ बोलते हैं। तेलियागढ़ అక్కడ కనబడుతుంది కదా ఆ పాయింట్, అది తేలియాగర్ అంట. అక్కడికైతే మన వెహికల్స్ వెళ్ళడానికి అయితే లేదు, దారి అయితే లేదు. అండ్ బట్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలంట. నర్నాలు అయితే మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. అంతా డిస్ట్రాయ్ అయిపోయింది అంతా. 15th సెంచరీలో కట్టిన కోట. స్టేబుల్స్ హాతీ खाना खिलाते ఏనుగులు, ఎలిఫెంట్ గుర్రాలు. एलिफेंट स्टेबल है. यहाँ क्या होगा? ये सर जो इसमें 12 दरवाजे है, इसलिए 12 दरवाजा है. अच्छा, इसलिए इसको 12 दरवाजा बोलते हैं. 12 डोर्स ఉన్నాయంట. 12 डोर्स ఉన్నాయి కాబట్టి 12 दरवाजा అంట. ये चंदन के झाड़ है सर, पूरा जो दिख रहे हैं ना आपको, चंदन के झाड़. చందనం చెట్లు ఇవన్నీ. ఏది ఫోర్ట్ అనుకుంటా. మొత్తం టోటల్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. नंबर मतलब ऐसा तो है, अपन आते से देखेंगे. ये मस्जिद है यहाँ पर. మస్జిద్ కింద నిందాగా ఉంది. रिटर्न में ये देख सकते सर. ठीक है. अपन आगे का देख के रिटर्न आ जाएंगे. అచ్చా. దిస్ ఇస్ వాట్ గైస్. ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇంకా ముందుకు ఏవో ఉన్నాయంట. అంటే ఫోర్ట్ కి సంబంధించిన మనం డీప్ ఫారెస్ట్ లోకి అయితే వెళ్ళట్లేదు. అది అదర్ వే, వేరే వే. ఇది మనం కొండపైకి వచ్చాం. ఏ రాస్తా కింద ये इधर ही जाएंगे सर. अपन नरनाड़ के है. वापस आगे जफरबाद है ना, यहाँ से जाते हो तो सर ऐसा करो अपन, अभी ले लो पीछे, ऐसा आ जाएंगे अपन घूम के. अच्छा, यहाँ पर ये रास्ते से जाएंगे अपन. ठीक है. धोबी ताला है सर यहाँ बाजू में. धोबी ताला. తలావ్ అంటే గైస్ పాండ్స్ అంటారు. తలావ్ అంటే మరాఠీలో తలావ్ అంటే మనకి తెలుగు, ఇంగ్లీష్లో పాండ్స్. ఈ రూట్ బాగుంది. ఏదో ఫారెస్ట్ వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇలాంటి చోట్లకి సమ్మర్ లో మాత్రం తాగడానికి వస్తుంది. ऐसा जो अब इसमें मट्टी हो गए सर, ऐसा पूरा किले पर 52 ताला है. छोटे छोटे. ఈ గడ్డి అంట మనకి డిసెంబర్ మంత్ లోనే మొత్తం తీస్తారంట. మేబీ ఫర్ ద टूरिस्ट्स के लिए और जस्ट जंगल साफ करने का. हाँ, जंगल साफ करने के ये जो घास पास है ना, జంగల్ ని క్లీన్ చేయడం కోసం చేస్తారు. స్పెసిఫిక్ గా టూరిస్టుల కోసం కాదు. दुबकाल में सर पूरा किले दिखेंगे, दूर से भी रहे ना टाइगर तो दिखेगा. अभी घास का वजह से दिखेंगे ना, जगह पर भी होंगे तो अपने को दिखेंगे नहीं. घास में दबा रहे तो अपने पास भी बैठे हैं तो दिखेंगे नहीं. నాయుడు పైకి నిలబడి చూడండి, ఏమైనా కనబడుతున్నాయేమో. గడ్డి వల్ల కనబడమంటున్నాడు ఉన్నా కూడా. अपना नसीब में होगा आगे भी आ सकते हैं, रास्ते पर भी आ सकते हैं, ऐसा कुछ नहीं. ఇక్కడ చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి అండ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. ఇది మాక్స్ తలా అంట. వాటర్ ఉంది కదా, సో చుట్టుపక్కల ఏమన్నా వైల్డ్ లైఫ్ ఉందేమో అన్న చిన్న సెర్చ్. ఇక్కడైతే ఏం లేదు. ఇది గులర్ ఘాట్ వ్యూ అంట. इधर गांव थे वो गुल्लर घाट. ओके.
वो उन्होंने पुनर्वेशन कर दिया। इधर 10-12 गाँव थे। ఇక్కడ నుంచి కనబడుతున్న వ్యూ లో మనకి पूरा कोर एरिया होगा सर। 10 గ్రామాలు ఉన్నాయంట ఈ రిజర్వ్ ఫారెస్ట్। बोरी सफारी बोलते इधर ही जाते। वो जो जंगल सफारी है ना, सफारी है ना, पहले हम देखा वो रास्ता। स्टार्ट में अपन ने देखा ना, तो वहाँ से ऐसे जाके नीचे से इधर आएंगे अपन। नीचे से जाएगा तो आने जाने के 70 किलोमीटर है पूरा। 70 आने जाने के लिए। అక్కడ 10 గ్రామాలు ఉండేవంట। 10 గ్రామాలని ఈ రిజర్వ్ కేటగిరీ పెట్టినప్పుడు ఖాళీ చేయించేసి ఇందాక మనం డబ్బులు తీసుకున్నాం కదా, అందరిని అక్కడ పంపించారంట। అండ్ స్టార్టింగ్ లో చూసిన జంగల్ సఫారీ రూట్ చూసాం కదా, అది ఆ కింద నుంచే వెళ్తుంది। ఆ కింద నుంచి 17 కిలోమీటర్స్ అట వచ్చి పోవడానికి। ఇది జఫర్బాగ్ అంట। ఇక్కడ పులులు కనబడే ఛాన్స్ ఉన్నది అని అన్నాడు। ఫోర్ట్ అయితే చూడండి అక్కడ వరకు స్ప్రెడ్ అయి ఉంది, అక్కడ వరకు అంతా ఫోర్ట్ స్ప్రెడ్ అయి ఉంది। ఇది కొంచెం ప్లేన్ గా ఉంది ఏరియా। సో ఇక్కడ దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ వైల్డ్ లైఫ్ కనబడడానికి, బట్ ఇప్పుడు కాదంటున్నాడు। ఎండాకాలం అయితేనే ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా వస్తా అంటున్నాడు। ఇక్కడ ఒక చిన్న ఫోర్ట్ ఉన్నది, ఇది సమ్మర్ లో కూడా నాట్ అలౌడ్ అంట। అక్కడ కనబడుతుంది కదా ఆ ఫోర్ట్, అందులో ఉంటే డెఫినెట్ గా ఫోటో అయినా సార్ టైగర్ దగ్గర ఉదర్ అయితే ఇక్కడ చాలా ఛాన్సెస్ ఉన్నాయంట టైగర్ ఉండడానికి। బట్ వాట్ ఎవర్ ఇక్కడ గైడ్ సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, సమ్మర్లోనైతేనే ఈ గడ్డి అంతా పీకి పాడేస్తారు, అప్పుడే మీకు ఎంత దూరం ఉన్నా కనబడతాయి అని అంటున్నారు। ఇది మదర్ ఆఫ్ ఆల్ క్యాన్యాన్స్, నవగజ్ తోప్ అంట। ఈ క్యాన్యాన్ ని లాంగెస్ట్ అండ్ 9 yards క్యాన్యాన్ అంట, కానీ ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఏ వార్లోని యూజ్ చేయలేదంట। ఇది ఇక్కడ నుంచి వ్యూ, ఇది సూపర్ వ్యూ అబ్బా। అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇందాకలు వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చి షానాపూర్ దర్వాజా, అదేమొచ్చి మహాకాళి దర్వాజా, అదంతా చుట్టూ తిరిగి అలా సూపర్ వ్యూ అబ్బా ఇది మాత్రం। ఇది క్యానాన్ 25 feet and 9 yards। కానీ ఇది ఎప్పటి వరకు ఒక్క వార్లో కూడా వాడలేదంట। లాంగెస్ట్ క్యానాన్ ఇది। इसमें वो जो ऐसा वापस चलते हैं कलर के आप है ना, हाँ वो दिखते नहीं सर। हाँ बस चलो, हाँ पता है वो పెసరపాము అంటారు కదా, ఇక్కడ ఇది కదులుతుంది 10వ తరగతి అక్కడే పసకు నిజరా చెట్లు కాదు కొంచెం లోన కదిలిస్తుంది ఇందాక కూడా। వెళ్దామని ట్రై చేసాం కానీ కొంచెం గుబురుగా ఉంటే అయితే ఆ పాయింట్కి అయితే వెళ్ళలేకపోయాం, బికాజ్ అక్కడ కొంచెం బాగా గుబురుగా ఉన్నాయి। మనవాడు కూడా ఏమన్నాడంటే పాములు ఉండే ఛాన్స్ ఉన్నాయి, తీసుకెళ్ళిపోయాడు శంకర్ భగవాన్ గా। పాములు ఉంటాయని ఉద్దేశంతో ఆ వ్యూ పాయింట్కి వెళ్ళలేకపోయాం, రిటర్న్ అయిపోయాం। వెనక్కి అయితే వెళ్తున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళే దారిలో కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసుకొని వెళ్ళిపోవడం। 5:30 దాకా టైం ఇచ్చాడు కానీ
3:30-4కి అయిపోయేటట్లుంది. వన్స్ అగైన్ ఇవి గుర్రాల స్టేబుల్స్ ఇవి. అక్కడికి వెళ్దాం. కలిసి ఇది రాణి మహల్ అండ్ దర్బార్ హాల్. ఇది అప్పటి కట్టడాలు 13th century. ఫస్ట్ అయితే ఇవన్నీ చూద్దాం. మొత్తం స్మాష్డ్. మనుషులు ఉండడం ఎప్పటి నుంచో మానేసినట్లున్నారు. ये किस जानवर को होगा? ये सर टाइगर का है। टाइगर का है? हाँ बिल्कुल. शायद यहाँ मुक्कम रहे होंगे टाइगर का सर. ये शिट टाइगर का ఉండొచ్చు అంటాడా? నేనే అడిగాను ఏందై ఉండొచ్చు. रात को यहाँ मुक्कम किया होंगे. ये 2-3 दिन हो गए सर इसको. 2 दिन 2-3 days అయ్యి ఉంటుంది. కంపల్సరిగా సింహాన్ని పులిదే అంటారు. 2-3 రోజులు అయి ఉండొచ్చు అన్నట్లు ఉన్నారు. అది లైట్ కొట్టు సార్. ఇక్కడ క్లియర్గా చూడండి. వాటి గోర్లు ఎంత పెద్ద పంజాలు. మనం టైగర్ని అయితే లైట్ కొట్టరా. మనం టైగర్ని అయితే చూడలేదు కానీ పంజా ఉందా? పంజా కోతుదంట. పులిదంట. ఇక్కడ ఉండే ఉన్నట్లుంది. ఆ షిట్టు వల్ల కనుక్కున్నా. ఇక్కడ ఏదో కూర్చుందిరా. ఇక్కడ లైట్ కొట్టి ఇక్కడ కూర్చున్నట్లే ఉన్నది. ఈ రాణిమహల్లో పులిగారు కూర్చున్నారు. రాణిమహల్ ఇంకేమన్నా చూద్దాం కదా. అక్కడ షూ మార్క్ ఏదేదో ఇది నయ్యానా? గ్యాస్ ఇది మస్జిద్. అంటే సరిగా ఎప్పుడో వదిలేయడం వల్ల అలా ఉన్నది కానీ ప్రిజర్వేషన్ ఉండుంటే మాత్రం చాలా బాగున్నా. बुरहानुद्दीन बाबा कब रहते होगा? ये जो पुराने लोग थे वो थे. राजा का समय नहीं? राजा के जमाने में. राजा के जमाने में. अच्छा. यहाँ आते लोग पूजा करने को. जो कुत्ते काटने के बाद है ना. हाँ कुत्ते काटने के बाद सभा पर आम धोते वो यहाँ पूजा करते. बाबा का नाम क्या है? बुरहानुद्दीन बाबा. बुरहानुद्दीन बाबा समाधि अंटिದೆ. అది తల. ఈ పాండ్ స్పెషాలిటీ ఏంటంటే కుక్క ఖర్చు స్కిన్ డిసీజెస్ చర్మ जो काटते थे सर तो ये पानी से वो ठीक हो सकते. ఒకప్పుడు బిలీఫ్ అంట లైక్ కుక్క కానీ కరిస్తే లేదా ఏమైనా స్కిన్ డిసీజ్ ఉంటే ఈ తల ఈ పాండ్ దగ్గరకు వచ్చి స్నానం చేస్తే మొత్తం అంతా నయమయ్యేదంట. అదే ఇక్కడ కుక్క కరిచిన పిచ్చి పట్టినా దెయ్యం పట్టినా ఇక్కడికి వచ్చి ఈ బాబా వారిని దర్శించుకొని స్నానం కూడా చేస్తూ ఉంటారంట. అక్కడ క్లియర్ అవుతుందంట. That's all. I think this is the last. यही आखिरी है ना हमारा स्टॉप? हाँ सर यही आखिरी स्टॉप. आखिरी और कुछ देखना क्या? वो दरगाह है सर वहाँ का पहलवान शाह बाबा का. पहला है ना वो वहाँ से तुमको बताया मैंने गाड़ी पर. हाँ वो एक दरगाह रह गया. ఈ కుప్పలు చూస్తుంటే కొంచెం భయంగానే ఉంది. నక్కి ఎగరడానికి ఇక్కడ పశువులు లేవు, జంతువులు లేవు, కానీ పాములు గీముల గురించి నేను భయపడుతున్నా. ఈ డిసెంబర్ నుంచి ఇవన్నీ కట్ చేయడం స్టార్ట్ చేస్తారంట. రాణి మహల్ దగ్గర పులి అయితే సంచరించింది
పాస్ట్ ఒక 2 or 3 days ముందు. ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్ కూడా ఉన్నది. కళ అనే ట్రీ, కానీ ఇప్పుడు ప్రస్తుతం లేదు, ఇక్కడ ఉండేది. సో గైస్ మనం కిందకైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఒక్క జంతువు కూడా కనబడలేదు, అంటే ఈవెన్ ఒక లేడీ కూడా కనబడలేదు. వై? బికాస్ ఆర్ ప్లాన్ ఈజ్ టు విజిట్ నార్నలా ఫోర్ట్ కదా. నార్నలా ఫోర్ట్ విషయాలు అయితే చెప్తాను. బట్ ప్రస్తుతానికైతే మన నార్నలా ఫోర్ట్ మాత్రమే ఉంటుంది అని అనుకున్నా. వచ్చినంత వరకు నాకు తెలీదు ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉందని, ఇక్కడ వాటికి సఫారీస్ ఉన్నాయని నాకు తెలీదు. మళ్ళీ దానికోసం ఇంకొక 1600-2000 ఖర్చు పెట్టాలి. తర్వాత ఎప్పుడన్నా చూద్దాంలే మళ్ళీ ఫారెస్ట్కి వెళ్ళడానికి అని. ఇప్పుడు మనం ఒకటి ప్లాన్ చేసుకున్నా కూడా మనం అటు ఈరోజు ఇక్కడే ఉండిపోయి రేపు మళ్ళీ మార్నింగ్ ఎప్పుడో చూసుకోవాల్సిన పని ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు స్టే దట్ లాంగ్. నా మెయిన్ విజిట్ ఏంటి అంటే ఇక్కడ రావడానికి నార్నలా ఫోర్ట్ చూసుకున్నాను. అండ్ నౌ ఐఎమ్ ఎగ్జిటింగ్ గోయింగ్ డౌన్వర్డ్స్. ఈ గేట్ ఉంది కదా, ఈ కిందకు వచ్చాం ఆల్మోస్ట్. ఆ పైనుంచి ఇంకొక 2 kilometers మనం మెయిన్ గేట్కి వెళ్ళిపోతాం. అండ్ ఈ గేట్ దగ్గర మాత్రం ఈ సఫారీ అంతా ఉన్నది. అండ్ ఆ గైడ్ని అడిగితే అక్కడ దాకా వెళ్తానంటే వద్దండి, రిస్క్, మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు చూస్తే నన్ను తిడతారు. అంటే గైడ్స్ అంటే ఇక్కడ లోకల్ విలేజ్లో ఉన్న పీపుల్ వాళ్ళే. సో వద్దండి అని అన్నాడు. ఈ పక్క నుంచి ఒక వాగు ఉన్నదంట, ఆ వాగు దగ్గరికి వస్తూ ఉంటాయంట. ఇంకా వాగు నుంచి ఇంకా చాలా స్టార్ట్ అవుతూ ఉంటాయంట. బట్ నాట్ వెరీ ష్యూర్. అంతలా కనబడేటట్లు ఎలుగుబంట్లు, పులులు, ఏమంటారు వాటిని, ఏదో ఉన్నది, లేడీలు లాంటివి ఉంటాయి, అవి ఉంటాయంట. కానీ అంత బాగా కనబడితే ఇక్కడికి జనాల ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఐ డోంట్ థింక్ అంత విజిబిలిటీ ఉండదేమో. సో అది దట్స్ ఆల్. ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోయాం. 2 kilometers to go. सर 70 किलोमीटर आने जाने का 70 किलोमीटर. हाँ, వెళ్ళి రావడానికి 17 kilometers. అది మేల్ఘాట్ విషయాలు. మేల్ఘాట్ और शाहपुर सातपुड़ा सर. हाँ ये वाला यहाँ गाँव है ना शाहपुर. शाहनूर है सर. शाहनूर मैं शाहनूर ఊరు. ఇదంతా సత్పురా రీజియన్. ఓకే, అక్కడ బయటకు వెళ్ళి నార్నలా విషయాలు అయితే మాత్రం నేను చెప్తాను. ఇప్పుడు దాకా వెళ్ళంటే ఎక్స్ప్లోరేషన్లో ఉండిపోయాం. ఎక్కడ ఏం దొరుకుతుందా అని చెప్పి నెమ్మదిగా చూసుకుంటూ, అంటే ఇక్కడ లేదురండి, ఇంక ఎలాగో వచ్చాం కదా, అందుకని ఏమైనా దొరుకుతుందేమో అని అట్లీస్ట్ ఒక చిన్న ఇది అడవి పందన్నా కనబడుతుందా అని. నో యూస్, నో లక్. As I always said, wildlife will appear when least expected. అనుకోకుండా కనబడితేనే మనం దాన్ని ఆనందించాలా. కనబడాలి అని అంటే కనబడవాలి. నాకు వాట్ సాటిస్ఫైయింగ్ హియర్ అని అంటే, మన సెల్ఫ్ డ్రైవింగ్తోనే మనం సఫారీకి వెళ్ళొచ్చు. దాట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ నార్నలా ఫారెస్ట్, నార్నలా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ మేల్ఘాట్ ఫారెస్ట్. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. వేరే వాటిలో అయితే ఛాన్సే లేదు. నువ్వు కూర్చో, మేము వెళ్తా ఉంటాను. वो रास्ता कहाँ से? जंगल सफारी नाइट सफारी का. नाइट सफारी का अलग रास्ता है. वो अलग है सर. वो इधर नीचे से जंगल में जाते हैं. मॉर्निंग जाना है तो वहाँ से जाते हैं. అది వన్ గుడ్ థింగ్ ఐ లైక్ అబౌట్ దిస్ ఫారెస్ట్. అది వేరే ఫారెస్ట్లో అయితే మేమే తీసుకెళ్తాం, మేమే తీసుకొస్తాంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ వెహికల్, ఇక్కడ మీరు ఒక 1000 రూపాయలు కట్టేసి ఆ ఫారెస్ట్లోకి అయితే 1450 అంత కడితే హ్యాపీగా వెళ్ళచ్చు. దీనికైతే 950 అయింది కదా, దానికైతే 1450 మన సెల్ఫ్ డ్రైవింగ్లో. There are very few forests self-driving to allow చేసేది. So that's all. That's the end of Melaghat forest.
మేల్ఘాట్లో వచ్చే టైగర్ రిజర్వ్స్ ఇవి. బోర్ టైగర్ రిజర్వ్, తడోబా अंधारी टाइगर रिजर्व, पेंच टाइगर रिजर्व, नवेगांव टाइगर रिजर्व. यहाँ का अकोमोडेशन कैसा होगा? ठीक होगा यहाँ का? हाँ ठीक है सर. नीटनेस होगा? सफाई सर यहाँ. सफाई कुछ सब कुछ होगा? हाँ सब कुछ है इतना कुछ सफाई होगा. यहाँ खाना घर कैंटीन है सब कुछ अच्छा होगा ना? हाँ अच्छा है. అదండి నర్నల ఫారెస్ట్, నర్నల వైల్డ్ లైఫ్ శాంక్చురీ విజన్. అయితే అంత బాగా కనబడినట్లయితే ఎలుగుబంట్లు, పులులు అంటే గైడ్ చెప్పినట్లుగా ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడో చూసారు కానీ బట్ విజిటర్స్ వెళ్ళే టైమింగ్స్కి చూసారు చూడలేదు అనేది అయితే నాకైతే క్లారిటీ లేదు. అంత కనబడే విధంగా అయితే నర్నల ఫారెస్ట్ అనేది బాగా పాపులర్ అయ్యే విధంగా ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి, బందిపూర లాస్ట్ టైం నేను వెళ్ళిన కొన్ని 2-3 ఫారెస్ట్లు అక్కడ రెగ్యులర్ విజన్ ఉంటుంది ఈ వైల్డ్ లైఫ్. అది నేను అనుకుంటుంది, నాట్ వెరీ ష్యూర్. బట్ ఈ రోజు అయితే మాత్రం ఐ హ్యాడ్ ఎ గుడ్ టైం. ఐ హ్యాడ్ ఎ రియల్ గుడ్ టైం. ఫారెస్ట్ లో డ్రైవ్ చేసే ఏమి ఏవో పిచ్చుకలు, ఏవో పక్షులు రెల్లిపూడి కలబడ్డాయి, కంటికి కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయాం. బట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉన్నదంటే సెల్ఫ్ డ్రైవ్లో ఉన్నది. జంగల్లో కూడా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది ఇక్కడ నాకు నచ్చింది. ఆ బజ్మార్ హిల్ అవన్నీ ఏంటంటే డ్రైవ్ ఏదో వాటర్ ఫాల్ వెళ్ళడానికి గైడ్ని తీసుకెళ్ళమన్నాడు. అది చెప్తా, 2 కిలోమీటర్లు వాటర్ ఫాల్ వెళ్ళడానికి గైడ్ తీసుకెళ్ళమన్నాడు. అది నాకు అర్థం కాలేదు. అలాగే చాలా పట్టి ఫారెస్ట్లు, వయనాడు దగ్గర ఏదో ఫారెస్ట్కి వెళ్ళాను, సడన్ గా గుర్తుకు రావట్లేదు. అక్కడ సెల్ఫ్ డ్రైవ్ అంటే రిటర్న్ మైసూరు వైపు వచ్చినప్పుడు ఇలాంటి రోడ్డు ఉన్నది, ఆ రోడ్లో వచ్చాను. లేడ్లు, నెమళ్ళు అవి కనబడ్డాయి అనుకోండి. అఫ్ కోర్స్ డీప్ ఫారెస్ట్లోకి, అదే కోర్ ఫారెస్ట్లోకి, కోర్ అంటే మరీ కోర్ కాదులండి, ఆ కోర్ ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళే డ్రైవింగ్, వాళ్ళే గైడ్ వచ్చి ఒక 4, 6, 8 మందిని తీసుకెళ్లారు. బట్ ఇక్కడ కనబడుతుందో లేదా పక్కన పెడితే ఆ ఫారెస్ట్ రైడ్లో కొంచెం అడ్వెంచరస్గా, ఒక రకంగా ఐ షుడ్ సే అడ్వెంచరస్ డ్రైవ్ అది. అప్పుడప్పుడు ఆ తుప్పల పక్క నుంచి వెళ్తుంటే భయం కూడా వేసింది. మంచి ఆ లోయల పక్క నుంచి మంచి డ్రైవ్ అయితే గడిచింది ఈరోజు. ఐఎమ్ హ్యాపీ ఫర్ ద డే. మంచి ప్లేసెస్, ఈరోజు కూడా మంచి ప్లేసెస్ విజిట్ చేశాను. అండ్ ముందున ఒక లేక్ ఉంది కదా, ఇందాక మనం డబ్బులు తీసుకున్న ఊరి దగ్గర లేక్, ఆ ఊరి దగ్గరికి వెళ్ళి ఈ నర్నల విషయాలు ఏంటనేది చెప్తాను. అప్పుడే నేను నెక్స్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ కూడా ఏంటనేది కూడా చెప్తాను. ఆ నెక్స్ట్ నేను విజిట్ చేయబోయే ప్లేస్ ఏంటి అంటే 50,000 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్లేస్. అంతా కాదు, 50,000 సంవత్సరాలు. నర్నల విషయాలకు వచ్చేసరికి సో మా రాజా నర్నల అనే అతను ఎగ్జాక్ట్గా ఎప్పుడు కట్టారని తెలీదు. ఎక్స్పెక్టింగ్ సమ్ టైమ్ అరౌండ్ 10th and 12th century అని. దాని తర్వాత మళ్ళీ మొఘల్ ఎంపైర్స్ ఆక్యుపై చేసుకున్నారంట. ఆక్యుపై చేసుకున్న తర్వాత మళ్ళీ దాని తర్వాత సమ్ టైమ్ అరౌండ్ 14th and 15th centuryలో మళ్ళీ రావు నరనవాజ్ సింగ్ అని చెప్పి అతను మళ్ళీ దీన్ని ఆక్యుపై చేసుకొని మళ్ళీ రీఫోర్టిఫికేషన్ చేశారంట. అక్కడ మసీదు అదంతా ఎందుకు ఉన్నది అని అంటే, ఈ మొఘల్ ఎంపైర్స్ ఎప్పుడైతే ఆక్యుపై చేసుకున్నారో అక్కడ మసీదు అంతా స్థాపించారు. మళ్ళీ మొఘల్ ఎంపైర్స్ నుంచి మళ్ళీ నర్నల ఫ్యామిలీ రాజులకు వచ్చేసరికి దాన్ని నర్నల పేరు కింద మార్చారు. మొఘల్ టైంలో ఏంటంటే దీన్ని షాహనూర్, ఈ ఊరు పేరు ఉంది చూస్తారు, షాహనూర్ అనే షాహనూర్ ప్యాలెస్ అని, షాహనూర్ ఫోర్ట్ అని పిలిచేవారు. మళ్ళీ నర్నల వాళ్ళు మళ్ళీ తీసుకున్న తర్వాత పూర్తిగా నర్నల అని పెట్టారు. అండ్ 1870 పిక్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు నేను పెడతాను. అంటే 1870లో పిక్చర్స్ గూగుల్లో, అది చూసుకుంటే అప్పటికి బాగానే ఉన్నది. దాని తర్వాతే మొత్తం డెమాలిష్ అయిపోయింది, పాడైపోయింది. అండ్ నా జనవాసం అదంతా పైన ఏం లేదు కాబట్టి పూర్తిగా ఇంకా పక్కన ఉన్న ఫారెస్ట్లో ఉన్న జంతువులన్నీ అక్కడికి వచ్చి అక్కడ నివసించడం. ఇందాక చూశారు కదా, అది టైగర్ అయితే కనబడలేదు, కానీ దాని జాడలు అయితే కనబడ్డాయి.
అది నర్నాల విషయాలు. ఇంకా నర్నాల అయిపోయింది. నర్నాల అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వెళ్ళబోయేది ఏంటంటే 50,000 ఇయర్స్ ముందు చరిత్ర ఉన్న ప్లేస్ లోనార్ కేవ్ దగ్గరికి విజిట్ చేయడానికి వెళ్తున్నా. లోనార్ కేవ్ అది ఇక్కడ నుంచి సంథింగ్ అరౌండ్ 180 km అనుకుంటా. పోపట్ కేవ్ నుంచి మనం ఆకోటు, అన్కోలు ఆ రూట్లోని మనం మేఘర్ అనే దగ్గరికి వెళ్ళి అక్కడ దగ్గరలో లోనార్ ఉన్నది. ప్రస్తుతం టైం అయితే ఇట్స్ 5 o'clock. 4.5 hours జర్నీ ఉన్నది. ఐ విల్ డ్రైవ్ ఫర్ అరౌండ్ 2 or 3 hours లోపు డ్రైవ్ చేసి దెన్ అక్కడ ఏమైనా అకామిడేషన్స్ ఏమైనా ఉంటే ఐ విల్ టేక్ ఎ రూమ్. ఎందుకంటే నేను అంతగా నిద్రలేదు, కొంచెం నిద్రపోయి రేపు లోనార్ కేవ్స్ విజిట్ పెట్టుకుంటా. లోనార్ కేవ్స్ కాదు, లోనార్ లేక్. దానికి ఒక 50,000 ఇయర్స్ చరిత్ర ఉన్నదంట ఆ లేక్కి. అది ఏంటి, ఆ లేక్ పరిస్థితి ఏంటి అనేది రేపు అక్కడికి వెళ్ళాక చూసి మాట్లాడదాం. ప్రస్తుతం ద జర్నీ స్టార్ట్స్ టు లోనార్.